న్యాయాన్ని గెలిపించండి, ఆడిన వాళ్ళని గెలిపించండి తప్ప ప్లీజ్ సింపతి కోసమనో ఇంకొకరిని గెలిపించద్దయ్యా. మీరు దండం పెడతా. వై? బికాస్ చూస్తున్నాను పోలింగ్లో ఓటింగ్స్లో ఏదో 10 మంది పోతున్నారు, వాళ్ళనుక మనం వెళ్ళిపోవాలని ఓట్లేస్తున్నారు. ప్లీజ్ అది కరెక్ట్ కాదు. వాళ్ళ పిఆర్ను వాళ్ళు లేపుతున్నారు. ఒక్కసారి ఉన్న 5 మంది ప్రొఫైల్ ఒక్కసారి చెక్ ఇట్ అబ్బా. ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ చెక్ చేయండి ఒకసారి. అప్పుడు తెలుస్తుంది ఎవరు గేమ్ ఆడుతున్నారు ఏంటనేది. పిఆర్లు వాళ్ళ 10 వీడియోలు ఒక మనిషి పడుతున్నాయంటే వాళ్ళ తోపని ఎవరైనా ఫిక్స్ అవుతారు. కానీ మన జనాలు అలా ఉండద్దు. ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా అవతల వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళి ఒకసారి ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఆడిన గేమ్లు వాళ్ళ సైడ్ నుంచి కూడా పాజిటివిటీ అనేది పెట్టున్నారు. ఒక్కసారి చెక్ చేయండి. మీకు కుదిరితే 10 నిమిషాల పని ఇది. ఒక్కసారి డిమోన్ పవన్ ప్రొఫైల్కి వెళ్ళండి, ఒక్కసారి ఇమ్మాన్ గారి ప్రొఫైల్కి వెళ్ళండి, ఒకసారి సంజయ్ గారి ప్రొఫైల్కి వెళ్ళండి. ఇలా అవతల వాళ్ళ ప్రొఫైల్ ఒక్కసారి చెక్ చేసి అప్పుడు ఓటేయండి బ్రదర్. చాలా మంది ఏంటంటే తనుజ పవన్ కళ్యాణ్ అంటే జెన్యున్ గా ఆడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అది వాళ్ళ ఒపీనియన్ ఏమో. నా పరంగా మీకు చెప్పా, ఎవరు జెన్యున్ అబద్ధం ఆడుతున్నారని నేను చెప్పట్లా. టాప్ 5 అందరూ గుడ్ గేమర్సే. బట్ నేనేమన్నాను, బెస్ట్ ఎవరు చూసి కదా కప్పు ఇవ్వాలి మనం. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకెందుకు బిగ్ బాస్? అర్థమవుతుందా? అందరు జెన్యున్గానే ఆడుతున్నారు. టాప్ 5 ఉన్న వాళ్ళందరూ కానీ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా జెన్యున్గా ఆడుతున్నారు. ఎవరు ఫేక్గా ఆడలా. కాబట్టి నేనేమన్నాను, ఆ జెన్యున్ పర్సన్స్లో ది బెస్ట్ ఎవరు ఇస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది చూడమంటున్నా. మీరు ఆర్మీ కదా అని చెప్పి ఇండియా తరఫున ఆర్మీని గెలిపించుకోవాలంటారు. ఇంకొకరు వచ్చి సీరియల్ తరఫున తనుజ అక్కని ఒక అమ్మాయిని గెలిపించాలంటారు. నేను ఒక అమ్మాయి గెలవాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాదనట్లేదు. కానీ అలా మీరు ఏమంటారు, ఇలా మీరు ఓటింగ్లు వేసుకుంటూ పోతే ఇంకా అబ్బాయిలు ఎందుకు వస్తారు ఎక్కడైనా, లేకపోతే ఇంకెవరైనా ఎక్కడికి వస్తారు? మన గేమ్ చూడాలి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ డౌన్ అవ్వకుండా ఆ గ్రాఫ్ని పాపం నిజంగా నిలబెట్టుకున్న పర్సన్ ఇమ్మాన్ గారు అబ్బా. ఆ విషయం ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు నాకు తెలీదు. గ్రాఫ్ అంటే పోలింగ్ కాదు, గేమ్ చూడండి. పోలింగ్లు చూస్తున్నారు మీరు, ఓటింగ్ రిజల్ట్ చూస్తున్నారు. అది కాదు గ్రాఫ్ అంటే. అర్థమవుతుందా? మన తోపు అనేది ఎప్పుడు తెలుస్తుంది? అర్థం మనకు తెలుసు మనం ఆడుతా తోపు అవుతున్నామా, లేకపోతే ఎవరో నలుగురు సపోర్ట్ చేస్తే తోపు అవుతున్నామా అని. నలుగురు సపోర్ట్ చేస్తే తోపు వద్దండి. మీరు ఆడి గెలుస్తున్నారనే తోపు విషయమే కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే రేపటి రోజు కప్పు తీసుకొని మనం చూసుకుంటున్నప్పుడు అరే ఇది నాకు వచ్చిందా, లేకపోతే నా అనుకున్న ట్యాగ్ వచ్చిందా అని అనిపించకూడదు. నేను అది చెప్తున్నాను మీకు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారండి. నేను రివ్యూలు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మన ఆర్మీ పర్సన్ గారు గెలిపించుకోవాలనుకుంటున్నారు. అంటే కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనుకోవట్లే, మీరు ఆర్మీని గెలిపించుకుంటున్నారు. అక్కడ మీరు గేమ్ ఆడింది ఎవరు? కళ్యాణ్ కదా, ఆర్మీ కాదు కదా వచ్చి ఆడింది అక్కడ, కళ్యాణ్ గారు కదా. అది ఎందుకు మీరు చూడట్లేదు? పోనీ ఇది పక్కన పెడదాం. సీరియల్ తనుజ గారు అంటున్నారు, అమ్మాయి అంటున్నారు. ఇంకెవరు అమ్మాయిలు లేరా? మరి సంజన గారు కూడా అమ్మాయి కదా అక్కడ. ఆమె అయితే చిన్న పిల్లల్ని వదిలేసి మరీ వచ్చింది గేమ్లోకి. మరి ఆ సింపతి మీ ఎవరికి రాలేదా? ఎందుకు రాలేదంటే ఆ వీడియోలు మీ దాకా రాలేదు. ఎందుకంటే పిఆర్లు ఎక్కువైపోయినారు. అర్థమవుతుందా? పిఆర్లు ఎక్కువైపోయి దొబ్బుడే వీళ్ళు వీడియోలు. ఇంకెవడో చూసేవాడికి అనిపిస్తే అబ్బో వీళ్ళే తోపేమో, అందుకే వీళ్ళు వీడియోలు ఉన్నామేమో అనుకుంటారు కదా. అలా కాదు. చూడండి, ఫస్ట్ నుంచి మీరు బిగ్ బాస్ చూస్తుంటే మాత్రం ఎవరు జెన్యూను, ఎవరు గేమ్ ఆడారు, ఎండింగ్ వరకు కూడా ఎవరు టఫ్ ఫైట్ ఇచ్చుకుంటూ వచ్చారు. అరే నేను స్టార్టింగ్ ఆడాను కదా, ఇప్పుడు ఆడితే ఆడకపోతుంది, ఎవడ డ్రాప్ అయ్యాడని చూసుకోవాలి. అలా అవ్వనోళ్ళల్లో ఇమ్మాన్ ఈజ్ ద బెస్ట్. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మాత్రం డిమోన్ పవన్ అబ్బా ఒకరికి నెగిటివ్గా లేడు. అర్థమవుతుంది. ఎక్కడైనా సేఫ్ నామినేషన్ చేయలేదు. ఎవరిదైనా గొడవలు ఉన్నాయా? లేవు. పోనీ గేమ్ పరంగా చూసినాడు, ఇచ్చి పడేస్తున్నాడు. నిన్న ఎపిసోడ్ అయితే చెప్తున్నాను, ర్యాంప్ అంతే. కేరామ్ మూవీ ఉంది కదా, మనోడితే ఆ ర్యాంప్ అనమాట. ఆ లెవెల్లో ఇచ్చేసాడు. ఒక జెన్యూనిటీకి నిదర్శనం ఎవర్రా అంటే మాత్రం అంటే లైక్ ఏమంటారు, కల్మషం లేని మనిషి ఎవర్రా అంటే డిమోన్ పవన్ అబ్బా. ఆ హౌస్లో సెల్ఫిష్గా ఏం థింక్ చేయడు, ఏమీ లేదు. అందరి గురించి ఆలోచిస్తూ కామెడీ చేస్తూ మళ్ళీ వంట చేస్తూ. అర్థమవుతుందా? కొంతమంది అన్నారండి మా పక్కన ఇంట్లో పిల్లోలాగా ఉన్నాడు ఆర్మీ కళ్యాణ్ అనేసి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుగా అనుకోకండి, నేను ఎవరిని కించపరచట్లేదు. మీ ఇంట్లో పిల్లోలాగా పక్కింట్లో పిల్లోలాగా ఎవరున్నారు అనుకుంటే మీ హెల్ప్ చేసే వాళ్ళనే కదా. ఆ పర్సన్ ఎవరున్నారు ఇక్కడ? డిమోన్ పవన్ ఉన్నాడు. అర్థమవుతుందా? వంట చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నా తను హెల్ప్ కిచెన్లో చేస్తున్నాడు. ఒక పక్క గేమ్ ఆడుతున్నాడు, అందరిని అక్క అంటాడు, మర్యాద ఇస్తున్నాడు. ఇవన్నీ ఈ అబ్బాయిలు మీకు అనిపించలేదా?